పోలీస్ డ్యూటీ చేస్తా అన్నా కూడా నేను ఇడిచిపెట్టి పోయిందా రాక మేము కేర్ఫుల్ గా మంచిగా చూసుకుంటారు మీ ఆస్తి వాళ్ళు అమ్ముకున్నారు నేను తీసుకొని పోరా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నా లైఫ్లో బెస్ట్ డే మెమొరబుల్, ఎందుకంటే ఇవాళ నా బర్త్డే. అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ అయిన ఎవరైనా నన్ను విష్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా వంతు సాయంగా నేను ఇప్పుడు వృద్ధాశ్రమంకి వెళ్తున్నా. నా వంతు సాయంగా నేను ఫుడ్, ఫ్రూట్స్, బ్రెడ్ ఇట్లా నేను డొనేట్ చేయడం అనుకుంటున్నా. ఇప్పుడు అవన్నీ తీసుకున్నా చూడండి ఒకసారి. ఇవన్నీ బనానా, అవి ఇవి చీరలు, ప్లస్ టువాలాలు, ప్లస్ బ్రెడ్ ప్యాకెట్, ప్లస్ అట్లా వచ్చేసి లుంగీలు. నా వంతు సాయంగా నేను వృద్ధాశ్రమంలో డొనేట్ చేయడానికి నేను వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మనం వృద్ధాశ్రమంకి వచ్చినాం. చూడండి ఇది వృద్ధాశ్రమం. ఇట్లా ఆ నుంచి వే ఉండదు, కనిపేది కరెక్ట్ చూసుకొని రావాలి. మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా. ఇప్పుడైతే మనం లోపలికి పోదాం. చెర్లంకిరెడ్డిపల్లి, అనంత సాగర్. ఫ్రెండ్స్ నా వంతు సహాయం అయితే నేను కొంచెం వృద్ధాశ్రమానికి డొనేట్ చేస్తున్నా. రైస్, ఇంత ఫ్రూట్స్, ప్లస్ చికెను. మీరు కూడా వాళ్ళ నా తోచినంత సాయం చేయాలనుకుంటే చేయండి. నేను డీటెయిల్స్ పెడతా కింద బయోలో. ఇక్కడ అయిందా? ఏం గుద్దింది? గుద్దిపోయింది ఆడు. అయ్యో స్పాటెడ్. స్పాటెడ్ కాదు, 2 రోజులు ఉన్నాడు. 2 రోజులు ఉన్నాక మేము గిద్దాలకు అన్నం తింటాను రోడ్డు పరిగెటాలకు. అప్పుడు ఈ పని నడుస్తుంది. మళ్ళీ రోడ్డు కూడా కరెక్ట్ లేదు. మనకి ఇటు లోపల రావాలన్నా కూడా వాళ్ళు కరెక్ట్ తెలుస్తలేదు. కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడికి వచ్చినాక. ఎక్కువ మంది అయితే ఈ రూమ్ ఓపెన్ చేస్తారు. గైస్ వీళ్ళైతే స్నానానికి అయితే అక్కడ పైకి వెళ్తారట. ఇట్లా ఈ తొవ్వ కూడా వీళ్ళే చేసుకున్నారట, సాప్ వేసుకున్నారట గడ్డి. స్నానానికి అయితే వీళ్ళు ఇక్కడ రాకేస్తారంట ఇటు సైడ్ ఓన్లీ. నాన్ సైన్కి సారీస్ వచ్చేసి లుంగీలు, టవాలాలు, ప్లస్ బనానా, ఫ్రూట్స్ నా మందికి నేను డొనేట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు మీకు లొకేషన్ చూపించిన కదా అవన్నీ క్లియర్గా వచ్చి మీరు కూడా డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు. గాయ్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా వచ్చి ఇవ్వండి, హెల్ప్ చేయండి. నా వంతు సాయంగా అయితే నేను ఇవి చేస్తాను, డొనేట్ చేస్తున్నా. గైస్ లోపల అయితే ఒక అమ్మ ఉంది. అమ్మ కంప్లీట్గా లేవరాదట, పాపం నడవరాదట. ఒకసారి మనం లోపలికి పోదాం. మీరు వాళ్ళని డొనేట్ అంటే చేయండి. చూడండి ఒకసారి వీళ్ళ సిచ్యువేషన్ చూసి మీకే అర్థమవుతుంది. నా వంతు సాయంగా అయితే ఇది చేస్తున్నా. అంటే ఏదో గొప్ప అని కాదు, జస్ట్ నాకు చేయాలనిపించింది చేస్తున్నా అంతే. అంతా చాలా మంది ఉన్నారు. ఎంతో 20-30 మంది ఉన్నారా? అందరు వెళ్ళిపోయారు ఇక 26. మరి ఎందుకు వీళ్ళు మళ్ళా తర్వాత అంటే ఇక్కడే చనిపోయిలా చేసిందా? ఇక మళ్ళీ ఈసారి చనిపోయినాక కూడా 2 చనిపోయింది. మరి వాళ్ళ వాళ్ళు వచ్చిలా? ఒక ఆయనేమో వాళ్ళ అల్లుడు వచ్చి తీసుకెళ్ళాడు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 6 ఏళ్ళ నుంచి ఉంటాను నిన్న. మరి కొడుకులు లేరా? పోతావా వస్తావు? మళ్ళీ వస్తానా? తీసుకుపోతారా? ఎంతమంది అమ్మా కొడుకులు? 2 కొడుకులా? 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కొడుకుని ఇంటికాడ ఉంచుకోవచ్చు కదా, ఈడు ఎందుకు ఉంటారు అని. అంతేనా? ఏం చేస్తారు? ఆటో 2 ఆటోనేనా? మరి 2 కొడుకులు ఉన్నారు, మంచిగా చూసుకుంటూ అయిపోగా నిన్ను.
అలా ఇంకా ఇద్దరు కొడుకులు పెట్టుకొని ఇక్కడ ఎటు కాకుండా ఒక్కదాని ఉంటున్నావు. మంచిగా చూస్తాం ఆ, వాడిని చూడద్దా నన్ను చూడాలి, మరి వాళ్ళు చూడాలి కదా వాళ్ళు. వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. మరి మేం చేస్తాం బిడ్డ, మీరు ఏదో పని చేస్తానికి వస్తారు జాబ్, ఉమ్, మరి మీరు జాబ్లో మీరు ఉంటుంది, ఇంట్లో మేము ఉంటుంది. ఉమ్. కోడలు ఇక కోడళ్ళతోటి పడది, పడాయి కొడుకులు మంచోళ్ళే, కోడళ్ళతోటి రావడం అయింది. లోలీలు కూడా స్టార్ట్ అయ్యేది కోడళ్ళతోటే, ఏ ఇంట్లో అయినా. అదే బాధతోనే బయటకు వస్తుంది బిడ్డ. లేకపోతే మేమేం ఉమ్, అక్కేం పని పుట్టినది వాడితే మా జనం తిని ఇంకా అంతే. నేను కూడా ఇక్కడ మా అమ్మని గిడి విడిచిపెట్టిపోయినా నేను, మరి నాకు బాధ అది అని ఏమి ఉండదు లేదు వాళ్ళకు. ఇక కఠిన బయట వేసినట్టు కదా చచ్చిపోయినకి. ఆ. మరి ఎప్పుడు నన్ను అన్నావా నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు బిడ్డ నన్ను తీసుకపో అది ఇది అని అంటే ఏమన్నా అన్నారా? ఏమంటారంటే ఉండు అంటారు. ఇక్కడే ఉండు ఇంటికి వద్దు అంటారు. ఇక ఇంటికి పోతే ఇక మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఆదినవు పెంచినావు అవన్నీ ఏం లేదు అన్న వాళ్ళకు. వాళ్ళకు ఇప్పుడు ఉండే బుద్ధి ఉంటే ఉండు, ఆ బుద్ధి ఉంటే పొమ్మంటారు. ఆ. మనకి ఏమన్నా అంటే ఆస్తులు ఇట్లా లేవా, పొలం అది అని ఏం లేవు. పొలాలు ఉంటున్నావు నీ పేరు మీద ఉంటే అప్పుడు ఇప్పుడు కూడా నిన్ను మంచిగా చూసుకుని ఇంటికాడ. ఇప్పుడు గాయస్ ఎవరికైనా చెప్తున్నా, ఏమన్నా ల్యాండ్లు కానీ పొలాలు అంటే మీ పేరు మీదనే ఉంచుకోరు, వాళ్ళ అమ్మా నాన్నల పేరు మీద ఉంచుకోరు, మీ కొడుకుల పేరు మీద ఏకూరు. ఎందుకంటే ఇట్లా అవుతుంది మీ పేరుకో. ఆస్తుల కోసమైనా మిమ్మల్ని జాగ్రత్త కేర్, మీరు చనిపోయేరాక మిమ్మల్ని కేర్ఫుల్గా మంచిగా చూసుకుంటారు. అప్పుడు చూసుకున్నాక వాళ్ళ ఆస్తులు డివైడ్ చేసుకోమని ఏమన్నా వేసుకోమను. అప్పుడు దాకా మీరు ఏం వాళ్ళకి ఏం షేర్ చేయకూరి, ఏం రాసియకూరి ఆస్తులు ఇట్లా. ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ పరిస్థితి అంటే నాకే బాధ అనిపిస్తుంది. ఏమన్నా ఆస్తులు ఉంటే మాత్రం చిన్నప్పటి నుంచి కానీ పెంచి పెద్దగా చేసి ఆ, మీకు లగ్గాలు చేసినాక ఇప్పుడు మమ్మల్ని బయటకి వెళ్ళి మాకు ఎంత అలా అలాంటిది. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా రోజు? ఏం చేస్తాం బేట, బాధ అయితే మాది ఏమనుకోలేదు. ఉమ్, ఎటు పోయి చూస్తాం ఇక్కడ ఉమ్, భగవంతుని యాద్ చేసుకోవాలి, ఉమ్. కనుకోవాలి. ఏం చేస్తాం. అమ్మలు మీకు ఒక్కటే ముచ్చట చెప్తాను, ఏమైనా ఆస్తులు ఇట్లా ఉంటే మాత్రం మీ పేరు మీదనే ఉంచుకోర్రి, కొడుకుల పేరు మీద ఏకుర్రి ఇప్పుడే. ఎందుకంటే లాస్ట్ మీరు మంచి అలవాటు రోజు అవి మీకే యూజ్ అవుతుంది. అప్పుడు మీ కొడుకులు ఇట్లా మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు. మీరు చనిపోయిన తనంతరం ఆస్తులు పాస్తులు ఎవరికైనా అంటే కొడుకులకు చెల్తాయని చెప్పి రాయిర్రి. ఇప్పుడే మాత్రం ఉన్నారు కదా నా కొడుకు నన్ను టార్చర్ చేస్తుండు అది ఇది అని చెప్పి మీరు ఇప్పుడే రాసిచ్చాలనుకో, వీళ్ళ సిచ్యువేషన్ మాత్రం మీకు వస్తుంది ఖచ్చితంగా. అందుకే ఏమున్నా కూడా ఇప్పుడు ఎవరికి ఏం పేరు మీద రాయకుర్రి, మీ పేరు మీదనే ఉంచుకోర్రి. కొడుకు ఇద్దరు బిడ్డలు. ఏం చేస్తాడు కొడుకు? ఎంబీఏ చేసిండు. ఇప్పుడు ఏం జాబ్ చేస్తాడా? అయ్యో, అంటే ఇప్పుడు ఏడున్నాడు? సిద్దిపేటలో ఉన్నాడా? పోతే మీ కూడలు లొల్లి పెడుతుంది. నీకు కూడా ఏం లేదు పొలం అంత బాగా చేసేది అంత. మరి నీ పేరు మీద ఏం పెట్టుకోలే? ఏం పెట్టుకోలేదు అని చెప్పి ఒక కొడుకు అని చెప్పి ఒక కొడుకు మీద వేసినావు. బాబు బాబు కూడా మంచిగా ఉండే అప్పుడు. ఆ, అంటే నమ్మితే అంత బాగా వాళ్ళు మామ వాడు ఇద్దరు కలిసి అది పుట్టుకొని అమ్ముకొని ఆ. అంటే మీ కోడల వల్ల తండ్రి మీ ఆస్తి వాళ్ళు అమ్ముకున్నారు. బాధ వచ్చినా ఏది వచ్చినా ఈయన ఇక ఇక అన్న కొడుకులకు ఏమో సంబంధం, ఏం కడుపులో అవసరం. పుట్టినలేదు కూడా. చూడరు అయితే. వాళ్ళు దారుని పోను, ఉమ్. ఇక ఒంటరిగా అయిపోయినా ఒంటరి అయిపోయినా ఏమున్నా బాధ అయినా సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఈయన ఇక మొత్తం. ఇక పోయినా కూడా కరెక్ట్ చూసుకోరు, ఎప్పుడెప్పుడు పోతాం అనేది చూస్తారు. ఇవ్వలేరు అంటే కొడుకు బిడ్డ ఇవ్వలేరు. ముగ్గురు కొడుకులు ఉన్నారా లేదని చెప్తావు. ఎందుకంటే అబద్ధం చెప్పుకుంటా ఉంటే అదే ఏం చెప్తారు కొడుకులు? చెప్పండి. కొడుకులు ఉన్నారు, హైదరాబాద్ కూరగాయలు అమ్మిన చేసిన ఆ, ఎవడాళ్ళు ఉన్నా ఆ. ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా నువ్వు ఈడున్నావు ఇప్పుడు. కొడుకులు కలిసి అన్ని చేసిన ఏం చదివి వీళ్ళు? ఏం చదివారు పోట్లేవాడు నడుపుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? వచ్చా ఇప్పుడు 4-5 సంవత్సరాలు 4 సంవత్సరం అవుతుంది. అది కారు ఇల్లు మా ఇల్లు మా ఊరి దగ్గర. ఆహా, మీ ఊరు దగ్గర. ఇప్పుడు ఏడు హైదరాబాద్ ఉన్నారు ముగ్గురు కొడుకులు. కర్నాల్లో పోలీస్ డ్యూటీ చేస్తాడు నడుపుడు. పోలీస్ డ్యూటీ చేస్తా అన్నా కూడా నేను ఇడిచిపెట్టి పోయిండా? వాడు నా పెద్దోడు ఉదరాల కూరాలమ్మ అది
మిల్లులో ఉంటాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తాడా నీకు? ఫోన్ చేయడు కావచ్చు. పండుగలకు రాదు. అసలు నువ్వు వీడు ఉన్నావని తెలుసా మీ వాళ్ళకు? అందరికి తెలుసు కానీ ఎవరు పట్టించుకోవాలి. నీకేమన్నా ఆస్తి ఉందా? పొలాలు అది మొదలు ఉండే 2 ఎకరాలు వాళ్ళ పేరు మీద చేసినావు? ఎవరి పేరునే చేయలే. ఆ గొర్రె బేరం చేసిన 10 రూపాయలు గొర్రె బేరం చేసి కూర్చున్న అక్కడ ఇక్కడ అంగాలలో పోతే గొర్రె వచ్చి చచ్చిపోయింది. అన్ని చచ్చిపోతే అన్నకొన్న వాళ్ళు వీళ్ళకి ఇస్తే కట్టుకోలేక ఆయనతో వాళ్ళకి అయ్యో ఆ 2 ఎకరాలు అన్ని వాళ్ళకి కట్టినావు? వాళ్ళకి కట్టి అంటే నువ్వేం సంపాదించారో పోరా అని కొట్టిల్లా? నన్ను ఏమైనా కొట్టిరు. కొడుకులు, 3 కొడుకులు. ఇంటికి పోతే మాట్లాడదు. ఇక్కడికి మనసు చంపుకొని ఇన్నే ఉంటాను ఇక. మరి ఉన్నా కూడా లేనని ఎందుకు చెప్పినావు ఫస్ట్? ఏం చెప్పాలి? వాళ్ళ కొన్ని చెప్పి వేస్ట్, చెప్పకుండా వేస్ట్ అంటావు. పొలం లేని చెప్పాను. వాళ్ళు మనతో మాట్లాడలేదా? వాళ్ళు ఉంటే నా భార్య వెబ్సైట్ లేకపోయేటప్పుడు ఆటో అడ్డం వచ్చి కింద పడి ఆమె కూడా మెంటల్ గా అయ్యో అది కూడా నేను వచ్చి ఇక్కడనే ఉంటున్నా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి గాయస్ ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళ కొడుకులు బిడ్డలు చేసినట్టు మాత్రం మీరు ఎవరు చేయకుండా అమ్మడు. ఏమైనా ఉంటే మీ పేరు మీదనే ఉంచుకోర్రి. ఎండ్ ఆఫ్ డే మీరు చనిపోతా అనే సిచ్యువేషన్లో మాత్రం మీ కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఇప్పుడే రాసిచ్చి వీళ్ళలాగా మాత్రం అందరు ఉన్నా ఎవ్వరు లేని వాళ్ళు అయిపోయారు ఇప్పుడు వీళ్ళు. అట్లా కాకుండా మీరు కూడా ఇంకోసారి కేర్ఫుల్ జాగ్రత్తలో ఉండి ఆస్తులైనా ఏవైనా ల్యాండ్లు అయినా ఏవైనా వాళ్ళ కొడుకుల పేరు మీద చేయకండి. రిక్వెస్ట్ చెప్తున్నా. వీళ్ళని చూస్తా అంటే నాకే బాధ అనిపిస్తుంది. ఇక ఈ బాప అయితే 3 కొడుకులు ఉన్నాడు ఇవ్వలేరు అని చెప్పుతోనే నేను సగం అంటే నాకు ఘోరంగా అంటే బాధ అనిపించింది. వాటర్ తిరిగినాయి. చూసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. గాయ్స్ ఇప్పుడైతే అయిపోయింది. నాకు సాయంగా అయితే నేను డొనేషన్ చేసిన, ఫుడ్ అరేంజ్ కూడా చేసిన. యాక్చువల్గా అంటే ఇందులో 10 మెంబర్సే ఉన్నారు. 25 మెంబర్స్ ఎబోవ్ ఉండే. కాకపోతే చెప్పినా కదా ఇంతకుముందు ఆ రూమ్లో అలా ఈ ఓనర్ చనిపోవట్లా అందరు ఈ తర్వాత ఇది నడవదు అని చెప్పి కొందరు వేళ్ళు. మిగతా లాస్ట్ అయితే 10 మెంబర్స్, ఇంకో 2-3 ఉండే. మొన్న రీసెంట్లీ ఇంటికి వెళ్ళాట, మళ్ళీ వస్తారంట. వీళ్ళకైతే ఇప్పుడున్న వాళ్ళకైతే అడ్డించిన అంతే. గాయ్స్ ఫైనల్లీ అయితే మనం ఇక్కడికి వచ్చిన వృద్ధాశ్రమంకి. ఆ లొకేషన్ ఏంటంటే ఇక్కడ ఇటు పోతా అంటే సిద్దిపేట, ఇటు పోతా అంటే శనిగరం, ఈ మధ్యలో ఉంటుంది. మీకు లొకేషన్ వచ్చేసి చెర్లంకి రెడ్డి బస్ స్టాప్ ఆపోజిట్ ఉంటుంది. ప్లస్ ఇటు సైడ్ మిల్లు ఉంటుంది. ఒకసారి చూడండి ఆ మిల్లు అదే. ఈ లొకేషన్ వచ్చి ఈ మిల్లు పక్కకి ఇవే ఉందా, తొవ్వు ఉందా, ఇగో ఇది. ఇట్లా మనం లోపలికి అయినాం అనుకో అట్లా స్ట్రేట్గా కనిపిస్తుంది. అదే వృద్ధాశ్రమం. ఎవరన్నా డొనేట్ చేయాలనుకుంటే అతి చేయర్రి. పాపం ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. మీ వల్ల ఏమన్నా మీకు తోచినంత సహాయం చేయాలనుకున్న వాళ్ళు మీకు కింద బయోలో మీకు మొత్తం డీటెయిల్స్ తోటి నంబర్తో సహా మీకు మెన్షన్ చేసి పెడతా. మీరు అందరు డొనేట్ చేయొచ్చు. ఎవరైనా చేయాలనుకుంటే స్టిచ్ చేయండి. గైస్ ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఒకవేళ మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళైతే గను A to Z ఛానల్ని డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. గీదాంటే పెట్టు ఫస్ట్ వర్షం కొట్టి బర్త్డే కేక్ కట్